2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. వృషభ రాశి వారికి గనక మనం చూసుకుంటే కర్మబంధన దోషాల్లో ఏ దోషాల వల్ల వీళ్ళ కెరియర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, బిజినెస్ లైఫ్ కావచ్చు దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటారా? ఆ సూచనని ఏ విధంగా ఫస్ట్ వీళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? తప్పకుండా అండి. ఒకవేళ వృషభ రాశి వాళ్ళకి కనుక ఈ కర్మబంధన దోషాల్లో ఏదైనా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక కెరీర్లో అసలు గ్రోత్ అనేటువంటిది కనబడదండి. ఎందుకు కనబడదు అంటే వాళ్ళ కెరీర్లో ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడినా బాస్ వల్ల, అధికారుల వల్ల సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. రెండోది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయండి. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఏ స్త్రీ శాపమో కనుక ఎఫెక్ట్ అయితే అమ్మా పీసీఓడీలు కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్లు కానీ ఇలాంటివి వస్తాయి. అయితే ఆడవారి శాపం ఆడవాళ్ళకి ఇబ్బంది పెడుతుందా, ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుందండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ఎవరైనా దాన్ని అనుభవించాల్సిందే కర్మ వల్ల. కాబట్టి ఒక స్త్రీ శాపం ఉన్నటువంటి ఒక వృషభ రాశి యొక్క జాతకం, అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఎస్పెషల్లీ విమెన్ అయితే కనుక పీసీఓడీ కానీ, పీసీఓఎస్ కానీ ఇలాంటివి వచ్చి సంతాన ఉత్పత్తి జరగకుండా ఆటంకాలు వస్తాయండి. సంతానం కలగదు వాళ్ళకి. చాలా మంది చెప్తూ ఉంటారు చాలా ఏండ్ల మించి ప్రయత్నిస్తున్నాము అని. కరెక్ట్ అండి, కలగదు. తర్వాత అందవిహీనత్వము, వాళ్ళ ముఖంలో ఉండేటువంటి గ్లో అంతా కూడా తొలగిపోతుంది. మొత్తం అంతా కూడా ఏదో తెలియని పీయలగా అయిపోతూ ఉంటారు. అంటే ఆ స్త్రీ శాపము అనేటువంటిది సౌందర్యాన్ని మొత్తము హరించేస్తుంది. తర్వాత మూడోది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో కానీ, లవ్ ప్రాబ్లంతో కానీ ఖచ్చితంగా ఫేస్ చేస్తారండి. అంటే వాళ్ళు ఆ రిలేషన్లో హ్యాపీగా ఉండలేరు. మధ్యలో ఎవరో ఒకళ్ళ యొక్క డిస్టర్బెన్సెస్ కానీ, ఎవరో ఒకళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల రిలేషన్లో ఆనందము కానీ, సంతోషము కానీ ఏది ఉండదు. సుఖ సంతోషాలు అనుభవించలేరు. తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే రుణ బాధలండి. విపరీతమైన రుణ బాధలు ఎప్పుడూ చూడని విధంగా. నేను ఇప్పటి వరకు నా లైఫ్లో నా అకౌంట్లో కనీసం ₹1,00,000 లేకుండా లేదండి, కనీసం ఇప్పుడు రూపాయి కూడా లేదు అనేటువంటి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా అప్పుడే ఎందుకు వస్తుంది అంటే ఎస్పెషల్లీ వృషభము అంటే ధనరాశి అండి, సెకండ్ హౌస్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా విద్య మీద, డబ్బు మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే డబ్బు నిలబడదు, విపరీతంగా వెళ్ళిపోతాయి. సెకండ్ హౌస్ అంటే ఏంటి అంటే సేవింగ్స్ అండి, పిగ్గీ బ్యాంక్ హౌస్ అంటారు సింపుల్గా చెప్పాలి అంటే. దాచుకున్న డబ్బులన్నీ కూడా మొత్తం అన్నీ వడ్డీతో సహా వెళ్ళిపోతాయి, రూపాయి కూడా ఉండదు. అది ఆరోగ్య సమస్యలకు వెళ్తాయా, నష్టపోతారా, మోసపోతారా, వీళ్ళే దానం చేస్తారా, లేకపోతే ఏమరుపాటులో పోగొట్టుకుంటారా, ఏదైనా కావచ్చు, ఉండవు. తర్వాత ఏంటి అంటే చదువుకునేటువంటి విద్యార్థులు చదువు మధ్యలో ఆగిపోతుంది. అంటే ఎంత గొప్పగా నేను ఎదగాలి, చెయ్యాలి అనేటువంటి కసితోనూ ఆ కృషితోనూ ఎదగాలని చూస్తారో అవేమీ కనబడవండి. డిస్ట్రాక్షన్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి వాళ్ళ లైఫ్లో. ఇంకా చెప్పాలి అంటే మొండిగా మారిపోతారు. అంటే నా లైఫ్ నేను ఇలాగే ఉంటాను అంటే వాళ్ళకి మంచి చెప్పినా ఆ సమయంలో వినిపించడం అనేటువంటిది జరగదు. వాళ్ళు వినలేరు. బికాజ్ ఆ గ్రహాల యొక్క కర్మబంధనం అనేటువంటి అవి ట్రిగర్ అవుతూ ఉన్నప్పుడల్లా వాళ్ళు మంచి దారిలోకి వెళ్ళేటువంటి యోగం పట్టదు. క్రమేపీ వాళ్ళకి అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ కర్మ అంతా వాళ్ళు అనుభవిస్తూ ఉన్న క్రమంలో చివరి దశలో వాళ్ళకి అర్థమవుతుంది, నేను నా లైఫ్లో చాలా కోల్పోయాను, ఆ సమయంలో అలా ఉండాల్సిన వాడిని ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను. ఇంకా మరికొంతమంది వ్యసనపరులు అవుతారండి. తెలియకుండానే వ్యసనాలకి బానిస అయిపోతారు. అది స్త్రీల రూపంలో, డబ్బుల రూపంలో, జూదము రూపంలో, మద్యపాన రూపంలో, ఏదైనా కావచ్చు. ఆరోగ్యం పోతుంది, సొసైటీలో గౌరవం పోతుంది, ఉన్న డబ్బులన్నీ కూడా ఓవర్ ఎక్స్పెన్సెస్ రూపంలో విపరీతంగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడి పోగొట్టుకుంటారండి. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళ చేతులారా చేసుకునేటువంటి తప్పులండి. సో ఎప్పుడైతే వృషభ రాశి వాళ్ళు ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తారో ఇమీడియట్గా మీరు ఎవరైనా మీరు చూస్తున్నా మీ కుటుంబ సభ్యులున్నా చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం అమ్మా. సో మీరు చెప్పినట్టుగానే వృషభ రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కుటుంబంలో ఎవరిది రాసైనా లేదు మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానివ్వండి ఎవరిది రాసైనా ముందు జాగ్రత్త చర్యగా అలర్ట్ చేయడమే. అంటే మనకు ఒక సిగ్నల్ అండ్ వార్నింగ్ అని చెప్తుంటున్నాం కదా, అటువంటివి తెలియకుండానే మన జీవితంలోకి అలర్ట్ చేస్తూ ఉంటుంటాయి. అలాంటి అలర్టే ఈ వీడియో అనుకోండి. ఏదైనా సరే వాళ్ళకి పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినము రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి. అఖండమైన సిరి సంపదలు ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి.
సుదర్శన హోమం. ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రు బాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. తరువాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణ, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. ఎస్, తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే, కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.